హాయ్ గాయ్స్, మనం లాస్ట్ క్లాస్లో 14th మోడల్ చూసాం కదా. ఈ క్లాస్లో 15th మోడల్ చూద్దాం. ఇఫ్ x minus 1 by x equals to k, then find the values of x square minus 1 by x square, x cube minus 1 by x cube, x power 4 minus 1 by x power 4. Let's see. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. దాని ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ అంటే ఏంటి? ఎక్స్. ఏ ఈక్వల్స్ టు ఎక్స్, బి ఈక్వల్స్ టు 1 బై ఎక్స్. ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు, అంటే ఇదే ఫార్మాట్లో ఉంది, ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది. సో దాని ఫార్ములా వచ్చేసి రూట్ ఓవర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఈ రెండు ఫార్ములాస్ అనేవి మనం లాస్ట్ క్లాస్లో డెరైవ్ చేసాం. ఎవరైతే చూడలేదో ఒకసారి లాస్ట్ క్లాస్ చూసి రండి, అప్పుడు అర్థమవుతాయి. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఏబి, 4 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే ఆడ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, ఇంటూ కే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే కే స్క్వేర్ ప్లస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్ ప్లస్ 4 ఇంటూ కే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 4. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు ఫార్ములా తెలియాలి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 1 బై ఎక్స్ ఇంటూ ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే కే క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఈ ఎక్స్ పోద్ది, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే కే, అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు కే క్యూబ్ మైనస్ 3k. ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4. ఎక్స్ పవర్ 4 మనం ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదే ఫార్మాట్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మనం ఇది ఆల్రెడీ సాల్వ్ చేసాం. ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు కే ఇంటూ రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు కే ఇచ్చాడు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎలాగ వస్తుంది? మనకి ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి సో దీన్ని స్క్వేరింగ్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్. ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ప్లస్ 2. which is equals to k into root over k square plus 4 into k square plus 2. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం.